పెంతుకోస్తు దవడాలు అని ఆదివారం పేరు. ఈ ఆదివారం ఒక ఏర్పరచబడి లేఖనాలు చదవగలను. మరి స్థానిక సేవకులు చంద్రశేఖర్ చక్కని వర్తమానం అందించి వారికి ప్రత్యేకంగా నా ఉదయపూర్వక మంచి వ్యక్తిత్వం, ఉదార స్వభావం, అలాగే దాతృత్వం, ఇతరులకు సహాయపడాలనేటువంటి ఒక మంచి ఆలోచన, మరి ముఖ్యంగా దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులతో పనిచేయాలి, అనేక ఆత్మలను కాపాడాలనేటువంటి దృష్టి, ఆత్మల దాహం కలిగి సేవ చేస్తున్న సేవలు చాలా ఆనందిస్తూ ఉంటాను నేను ఆయన పట్ల. అలాంటి వాళ్ళు అక్కడక్కడ ఉంటారు అంతే, అందులో ఉండరని చెప్పవచ్చు. పిల్లల పలానా వారు ఇలా, పలానా వారు అలా అని నేను చెప్పలేను, ఎవరు చెప్పలేను, కానీ కొందరిని గుర్తించగలను. నిజమైన దైవజనుడు ఎలీషా అని గుర్తించారా లేదు? మంచిది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండగా మరి నన్ను వెన్ను తట్టి అన్నా రెండన్నా మేము చూసుకుంటాం మిమ్మల్ని అని నన్ను చేయబడి నడిపించారు తమ్ముడు చాకలి. అలాగే స్థానిక సంఘటన పిల్లల మీరు ఇచ్చినటువంటి ఊతం, మీరు ఇచ్చినటువంటి బలం నన్ను ఇంత త్వరగా కోలుకునేటట్లు చేసింది. దేవుని సన్నిధిని విడవకుండా చేసింది. దేవుని సన్నిధిలో చక్కని రీతిలో సేవ తీరేటువంటి విధంగా నాకు చక్కని రూపకల్పన రీమోడల్ చేసింది మన యొక్క సంఘ పెద్దలు సీఎం గారు. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను. పిల్లలు ఒక పల్లవి చెప్పలు పాడుకుందాం. అందరికి పిలిచాను. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. అనుబంధ గీతన 652 నామస్తంభం అయితే మరి మీ పుస్తకాలు ఏ సంఖ్యలో చూసుకుంటాం. Yes.
సంగీత సునాదాలతో, స్తుతి గీతాలతో, ఆత్మ సంబంధమైన పద్యములతో, ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారమ్మా? మంచిది. పెంతెకోస్తు దవడాల వరకు వచ్చి చక్కని విషయాలు మరి సహోదరులు శాఖర్ గారు వివరించారు. కొంత విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. ప్రియులారా, దేవుడు మనందరినీ కూడా ప్రేమించి ఆయన అద్వితీయ కుమారుని లోకానికి పంపించారు. ఈ లోకాన్ని ఆయన ఎంతో ప్రేమించి పంపించారు. ఆయన వచ్చి ప్రతి ఒక్కరికి కూడా సువార్త అందించారు. అభాగ్యులకు, అనామకులకు, అజ్ఞానులకు ఆత్మీయమైనటువంటి వేదాంతాన్ని ప్రబోధించారు, ప్రకటించారు. అనేకులను స్వస్థపరిచారు, అనేకులను బాగు చేశారు, అనేకులను సన్మార్గంలో నడిపించడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టారు. సిలువెక్కారు, 3వ దినాన తిరిగి లేచారు సమాధి నుండి, 40వ దినాన ఆరోహణమయ్యారు. పిల్లల 50వ దినాన పెంతెకోస్తు ఆదివారం పండుగ దినాన ఆయన మరలా ప్రభు వద్ద నుంచి, అనగా దేవుని వద్ద నుంచి ఆయన తిరిగి మన ఎదుగు రావడం జరిగింది. మీ కొరకు నేను వేరొక ఆదరణకర్తను పంపిస్తాను, మనం ఆదరించడానికి వేరొక ఆదరణకర్తను పంపిస్తాను, మిమ్మల్ని విడువను, ఎడబాయను, మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టని చెప్పినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు అన్నట్టుగానే కొండపాలంగా వచ్చేసాడు. కొండలేక అక్కడ పెంతెకోస్తు ఆదివారం, ఈ ఆదివారం పెంతెకోస్తు అనేటువంటి చక్కని మాటతో మనము ఈ యొక్క ఆదివారం పండుగ జరిగించుకుంటున్నాం. పిల్లలు ఈ ఆదివారాన్న చాలా విశిష్టత దాగి ఉంది. ఎందుకంటే ఈ లోకానికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినటువంటి దినము. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిగా, శక్తిగా అనేకులను ఆవహించినటువంటి దినము. ఆయన చేస్తున్నటువంటి పని ఏంటి వచ్చినప్పటి నుంచి అని అంటే, ఈ లోకంలో గనుల్ని, ధనవంతుల్ని మాత్రమే ఎన్నుకోకుండా వెర్రివారిని, పిల్లల తెలివి తక్కువ వారిని ఎన్నుకుని బలమైనటువంటి సేవ చేయించుకున్నటువంటి దేవుడు. ఒప్పుకోలు, చక్కని ఒప్పుకోలు, పాపపు ఒప్పుకోలు కలిగించినటువంటి దేవుడు. నేను పాపిని ప్రభువా అని కన్నీటితో తన పాదాలు కడిగే విధంగా ప్రార్థన చేయగలిగే శక్తిని ఇచ్చినటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. గంభీరంగా మనం కేకలు వేస్తూ ప్రార్థించే కంటే మౌనంగా కన్నీటితో వెలవెల కన్నీటితో ఒదిగిపోతూ దేవుని సన్నిధిలో ప్రార్థించడం ఎంతో మంచిది అని దేవుడు చెప్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా కన్నీటి ప్రార్థన మనకు నేర్పిస్తాడు. మనలను ఆయన చేతితో దేవుని సన్నిధిలోనికి, తన ఆలయంలోనికి నడిపిస్తాడు, తన పరిశుద్ధ ఆలయంలోనికి నడిపిస్తాడు. అంటే సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. దేంట్లో నడిపిస్తాడమ్మా? ముందుగా పాపకు ఒప్పుదల కలిగిస్తాడు, రెండవదిగా సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, దేవునికి ఏ విధంగా ప్రార్థన చేయాలో నేర్పిస్తాడు. చాలా జ్ఞాని పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన అంటే నాకు మహా ప్రాణం. ఆయన నన్ను ఆవహించినటువంటి దినము, ఆయన నన్ను ప్రేమించినటువంటి రీతి తలచుకుంటుంటే అమోఘం, అద్భుతం, ఆశ్చర్యకరం నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆయన ప్రేమిస్తే జీవితాంతం చేయుడు. ఆయన మనల్ని తాకితే జీవిత పర్యంతము మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోడు. ఇది ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం. ఆయన మనకు పాటలు పాటలు నేర్పిస్తాడు, ఆయన మనకు ఆరాధించడం నేర్పిస్తాడు, ఆయన మనకు ప్రార్థన చేయడం నేర్పిస్తాడు, ఆయన మనలను దేవుని బిడ్డలుగా ఏ విధంగా జీవించాలో ఆ విధంగా జీవింపచేస్తాడు. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క గొప్పతనం. ప్రియులారా, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. ఎంత చెప్పినా తక్కువే దేవుని గురించి, కదండి? తక్కువేనా ఎక్కువ? ఎంత చెప్పినా తక్కువే. అందుకే ఆదివారం ఆయన మాటలు వినడానికి దేవుని సన్నిధిని ఏర్పాటు చేసేదే. ఆదివారం ఆయన మాటలు వినడానికి గొప్ప జ్ఞానం కలిగినటువంటి వారిని దేవుడు మనకు మరి
యోవేలు గ్రంథంలో అంటాడు 2:18-19, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను. ఎవరి మీదండి? మేడగదులు ప్రార్థించిన వారందరి మీద దేవుని ఆత్మను కుమ్మరించాడు. అలాగే మన ఎపిఫానియా లూథరన్ దేవాలయంలో ప్రార్థిస్తున్నటువంటి మనందరి మీద దేవుని ఆత్మను కుమ్మరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఏకాత్మతో ఆయన్ని ప్రార్థించాలి. సర్వ సత్యంలోనికి మనం వెళ్ళి ప్రార్థించాలి. ఏక అభిప్రాయంతో దేవుణ్ణి ప్రార్థించాలి. భిన్న అభిప్రాయాలను విడిచిపెట్టాలి. విభిన్నమైనటువంటి ఆలోచన విధానాలను త్యజించాలి. పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క వాక్కును ఆలకిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తన ఆలయంలోనికి మనం ప్రవేశిస్తున్నాం కనుక ప్రతి ఒక్కరూ కూడా సర్వ సత్యంలోనికి వెళ్ళి ఏకాభిప్రాయంతో దేవుని నామాన్ని మహిమపరచాలి, ఘనపరచాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆవరిస్తాడు, ప్రేమిస్తాడు అని వాక్యం ప్రబోధిస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళంతా ఈ విధంగా దేవుడు మనల్ని ప్రేమించి ఎంతగా తీర్చిదిద్దుతాడు అంటే చివరిగా గలతీయులకు రాసిన పత్రిక 22వ అధ్యాయం ఉంది కదండి. సమాధానము, సంతోషము, ఆశానిగ్రహము. చదువుమా. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము అని వాటిని చాలండి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు కలగజేసేటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా ఇవి. ఎంతకంటే క్వాలిటీస్ బైబిల్ ఎక్కడ లేవు. ఇవన్నీ మనం కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మ అనుభవాల్లో మనం వెళ్ళాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శించాలి. పరిశుద్ధాత్మ అనుభవ జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని మనం నిత్యం ఎడతెగకుండా ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎడతెగకుండా రొట్టె విరుచుతూ ఉండాలి. దేవుని సన్నిధిలో నిత్యం మనం గోజాడుతూ ఉండాలి. చెప్పాను కదా, కేకలు వేస్తూ బయటకు వినిపించేటట్లుగా కాకుండా కన్నీటి పర్యంతమై చొక్కా తడిసిపోయేటువంటి విధంగా, చీర తడిసిపోయేటువంటి విధంగా ఆ కన్నీటితో దేవుని పాదాలు కడిగే విధంగా మన ఏకాంత ప్రార్థనలో మనం గడుపుతూ ఉండాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనను దర్శిస్తాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళు ఆయన దర్శించాడంటే ఏది కొద్ది ఉండదు, ఏది లోటు ఉండదు, ఏది ఇబ్బంది ఉండదు, ఏది బాధ ఉండదు. ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా, వైపరీత్యాలైనప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా దేవుడు సెపరేట్ చేయగలిగినటువంటి దేవుడు, సమర్థుడైనటువంటి దేవుడు, బలమైనటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దీర్ఘాయువుతో నేను నింపుతాడు. భూఫలాలు, గర్భఫలాలు, మేడ గదులు, పశుపక్షాలు, ప్రియుల పిండి పిసుకు తొట్టిలో, సంతోషంలో, ఆనందంలో, ప్రేమలో, సాత్వికంలో, ఆశా నిగ్రహాల్లో దేవుడు నిన్ను తోడుగా ఉండి నడిపిస్తాడు. ఆయన నడిపించే దేవుడు. ఆయన నడిపిస్తూ ఉంటే పేతులు మునిగిపోలేనట్లుగా మనం కూడా లోక సముద్రంలో మునిగిపోము. కనుక పిల్లగా ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మ దేవుని ఏకాంత ప్రార్థనలో ఎక్కువగా ప్రార్థన చేయండి. నీ ఆత్మ సహాయాన్ని నాకు దయచేయడం, ఈ లోకాన్ని నేను జయించలేకపోతున్నా. నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు నాకు దయచేయడం, ఈ లోక స్నేహాన్ని నేను విడవలేకపోతున్నా. నన్ను చేయబట్టి నడిపించయ్యా. ఎప్పటికీ ఎన్నటికీ కూడా నీ త్రోవల్లో, నీ మార్గాల్లో, యథార్థమైనటువంటి మార్గాల్లో నేను ప్రయాణం చేయాలి అనేటువంటి అభిలాష, తృష్ణ ఒక మనిషిని మనిషిగా మార్చాలి అంటే ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా మార్చలేకపోయారండి. ఏ ఒక్కరు కూడా తీర్చిదిద్దలేకపోయారు. అందుకే మానవ రూపంలో ఉన్నటువంటి దేవుడు మరలా తిరిగి దేవుడి రూపంలోకి వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడుగా ఒక వ్యక్తిగా దిగొచ్చి ఆయన మార్చడానికి ఎంతగానో కృషి చేస్తున్నాడు. అనేకులను మారుస్తున్నాడు. లింగభేదం లేకుండా, కులభేదం లేకుండా, వర్గ పోరు లేకుండా, పిల్లల క్రైస్తవుడిని లేకుండా, గ్రీసు దేశస్తుడిని లేకుండా అనేకులను దేవుడు క్రైస్తవునిగా, అంటే క్రైస్తవుడు అంటే సర్వసత్యంలోనికి నడిపించబడినటువంటి వాడు అన్నట్లుగా ప్రతి ఒక్కరిని కూడా
అటువంటి కృప దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమును యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు